MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశపై ముందడుగు పడింది. రెండో దశ విస్తరణకు సంబంధించిన పూర్తి వివరాల్ని కేంద్రానికి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. రెండో దశలో మొత్తం 86 కిలోమీటర్ల మేర విస్తరించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. 19,579 కోట్లతో రెండో దశ నిర్మాణం కోసం చర్యలు స్టార్ట్ చేసింది. పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ రాజ్యంలో ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున 4.5 లక్షల ఇండ్లను మంజూరు చేశామన్నారు. భద్రాద్రి జిల్లా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో పర్యటించి మాట్లాడారు. 340 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి 237 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించారు. సీఎం రేవంత్ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తనను జైలుకు పంపించేందుకు చేసే కుట్రలకు భయపడనంటున్నారు. మంత్రులు ఇసుక దందాలు, కబ్జాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అక్రమాల్ని ఆధారాలతో సహా బయట పెడతానన్నారు. ఎవరూ ఊహించని ఆధారాలతో మీడియా ముందుకొస్తానన్నారు. రాష్ట్రం కోసం అవసరమైతే AK-47 అవుతానంటున్నారు కౌశిక్. పోలీసులపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లంచం తీసుకోకుండా పోలీసులకు రోజు గడవదన్నారు. సమాజంలో జరుగుతున్న దందాలపై నేతలు దృష్టి పెడితే ఒక్క పోలీసు కూడా పనిచేయలేరు అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ భయపడబోదన్నారు. వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు ఆయన. కౌశిక్ రెడ్డిపై కావాలనే తప్పుడు కేసులు పెట్టారంటున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎంపీ వినోదులు. అందుకోసం వరంగల్ సిపిపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డిని జైలుకి పంపాలని చూసినా చివరకు న్యాయమే గెలిచిందన్నారు. ఓ గ్రానైట్ వ్యాపారాన్ని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డికి కాజీపేట కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంపై హర్షం ప్రకటించారు నేతలు. పాడి కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. రాష్ట్రాన్ని దోచుకుతున్న వారిని అరెస్ట్ చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. తప్పు చేసి విచారణకు పిలవగానే జై తెలంగాణ అంటూ నాటకాలు ఆడడం సరికాదన్నారు. ఎన్ని దొంగ పనులు చేసినా అరెస్ట్ చేయొద్దంటే తెలంగాణ సమాజం క్షమించబోదన్నారు. కడప జిల్లా పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేక హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ తనను కొందరు చంపడానికి వెంబడించారని ఫిర్యాదులో అన్నారు. కుటుంబంతో కలిసి వెళ్తుండగా కొందరు ఓ కారులో వెంటపడినట్టు చెప్పారు. దుండగుల్ని గుర్తించి తనకు రక్షణ కల్పించాలని కోరారు సునీల్. నెల్లూరు జిల్లా అహోబిలం మఠం భూముల వివాదంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు పెరిగాయి. కనపర్తిపాడులో దాదాపు 2 ఎకరాల భూమిని ఆక్రమించారన్న ఫిర్యాదుతో ఆదాల మేనల్లుడు నాగేంద్రరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఈ భూమి తమదని ప్రభాకర్ రెడ్డి అంటుంటే కాదు, ఇది మఠం భూమి అని అంటున్నారు మఠం కార్యదర్శి వరదరాజన్. అల్లూరు జిల్లాలో 2 మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఉద్యమాన్ని వీడి రంపచోడవర OSD ముందుకొచ్చారు మావోలు భద్ర, మంగ్లీ. ఈ ఇద్దరిపై ఒక్కొక్కరిపైన 4 లక్షల రూపాయలు రివార్డు ఉన్నట్టు చెప్తున్నారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోలను చీరసారితో సత్కరించారు పోలీసులు. బాపట్ల జిల్లా పరశూరులో నల్లబారలి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. గోదాములు లేని ప్రాంతాల్లో అద్దె భవనం తీసుకుని కొనుగోలు జరపాలని అధికారులకు సూచించారు. పొగాకు తేమ శాతాన్ని పరిశీలించారు. నిబంధనల ప్రకారం పొగాకుని ఎండబెట్టి తీసుకురావాలని రైతుల్ని కోరారు. మంచిర్యాలలో ప్రతిభ జూనియర్ కాలేజ్ బోర్డు తిప్పేసింది. 8 కోట్ల రూపాయలు అప్పు చేసి కుటుంబంతో సహా పరారయ్యాడు కాలేజ్ చైర్మన్ మహేందర్ రెడ్డి. కాలేజీని మధ్యవర్తుల సాయంతో అమ్మేందుకు ప్రయత్నాలు చేశాడు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు పంపించిన ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్ కేంద్రంగా బైబ్యాక్ పేరుతోటి ఏవీ ఇన్ఫ్రాకాన్ కంపెనీ దగా చేసింది. పెట్టుబడులపై డబుల్ లాభం ఇస్తామని, లేదంటే ల్యాండ్ రిజిస్టర్ చేస్తామంటూ నమ్మించి 500 కోట్లు వసూలు చేసింది. డబ్బు కోసం కంపెనీ చుట్టూ తిరిగిన ఫలితం లేదంటారు బాధితులు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. మంచిర్యాల జిల్లా సుబ్బారంపల్లిలో చైన్ స్నాచింగ్ జరిగింది. భూదమ్మ అనే వృద్ధురాలి మెడలోంచి బంగారు గొలుసు లాక్కొని పరారయ్యారు దొంగలు. 3 తులాల బంగారు గొలుసు ఎత్తికెళ్లారన్న బాధితురాలి ఫిర్యాదుతోటి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తారు. ప్రాజెక్టుకి 85,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 76,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. 2 విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 395 మెగావాట్ల విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ సరఫరా సరిగా జరగట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి సబ్స్టేషన్ ముట్టడించారు. సరఫరాల సమస్యలపై విద్యుత్ అధికారులను నిలదీశారు. మంచిర్యాల జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా మిషన్ భగీరథ నీటిని అటవీ అధికారులు అడవుల్లోకి తరలిస్తున్నారు. భీమారం అటవీ ప్రాంతంలో కుంట ఏర్పాటు చేసి దానిలోకి మంచినీళ్లను మళ్లిస్తున్నారు. ఆ నీటిని కిష్టంపేట నర్సరీ కోసం ఉపయోగిస్తున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అభిషేక తీర్థ ప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారిని అభిషేకించిన జలాన్ని చల్లితే భక్తులకు మేలు కలుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తల్లిదండ్రులతో కలిసి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. గుడిలోని కప్ప స్తంభాన్ని సింధు పట్టుకున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధరంగంలోకి ప్రవేశించింది అమెరికా. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై బాంబులతో విరుచుకుపడింది. ఇరాన్పై దాడి చేసిన సైనికుల్ని అభినందించారు ట్రంప్. ఇలా చేయగలిగే దమ్ము ప్రపంచంలో మరెవరికీ లేదంటూ ట్వీట్ చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 10 రోజులుగా సాగుతున్న యుద్ధంలో భారతీయుల తరలింపు కొనసాగుతోంది. ఆపరేషన్ సింధులో భాగంగా ఈ 2 దేశాల నుంచి ఇప్పటికే భారతీయుల తరలింపు ముమ్మరం చేసింది కేంద్రం. ఇరాన్లో 10,000, ఇజ్రాయెల్లో 25,000 మంది వరకు భారతీయులు ఉన్నట్టుగా గుర్తించింది కేంద్రం. ఇప్పటి వరకు 4 విమానాల్లో 1,116 మందిని భారత్ తీసుకొచ్చారు. తమిళనాడు మదురైలో ఇవాళ మురుగా భక్తుల మహాసభ జరగబోతోంది. ఈ సభకు మలేషియా, సింగపూర్, శ్రీలంక నుంచి భక్తులు వస్తున్నారు. సభ కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పరిసరాలు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కూడా సభకు వెళుతున్నారు. ప్రముఖుల రాకతోటి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది. సీనియర్లు తనను ర్యాగింగ్ చేస్తున్నారని ఫస్ట్ ఇయర్ విద్యార్థిని కాలేజీ ప్రిన్సిపల్కి ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్కి పాల్పడ్డ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ ఆన్సర్ ఇచ్చారు. భద్రాచలం సీతారాములను దర్శించుకునే భక్తులకు మరిన్ని డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దర్శనము, సేవలు, ప్రసాదం టికెట్లు తీసుకునేందుకు ఆలయంలో 3 చోట్ల కియోస్కులు ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వీటి ద్వారా టికెట్లు పొందొచ్చు. నినాదాలు ఇవ్వడంలో ప్రధాని మోదీ ప్రావీణ్యులని సెటైరేశారు రాహుల్ గాంధీ. పరిష్కారాలు మాత్రం చూపరని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా అని నినదిస్తున్న దేశంలో తయారీ రంగం రికార్డు స్థాయిలో క్షీణించిందని ఎక్స్ వేదికగా తెలిపారు రాహుల్. విధి నిర్వహణలో ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనలకు పాల్పడిన 3 ఉద్యోగులను వెంటనే తొలగించాలని ఎయిర్ ఇండియాను డీజీసీ ఆదేశించింది. ఇందులో ఒకరు డివిజనల్ వైస్ ప్రెసిడెంట్, ఒకరు చీఫ్ మేనేజర్, మరొకరు క్రూ షెడ్యూలింగ్ ఉద్యోగి. వాళ్ళు ఏ తప్పిదాలకు పాల్పడ్డారో కూడా డీజీసీ పేర్కొంది. రాజస్థాన్లోని జైసల్మేర్లో ప్రజా దర్బార్ నిర్వహించారు ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజల నుంచి సీఎం నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు విన్న సీఎం ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోల్కతాలో కాంగ్రెస్ నాయకులు, కార్మికులు నిరసన చేపట్టారు. ఖిదీర్పూర్ మార్కెట్ అగ్ని ప్రమాదానికి పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాగాలాండ్లోని కోహిమాలో ఒక దొంగల ముఠాని పట్టుకున్నారు పోలీసులు. మొత్తం 11 చోట్ల చోరీ చేసిన సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా పోలీసుల కళ్లుగప్పి చోరీలకు పాల్పడుతున్న ముఠాని అరెస్ట్ చేశారు. డబ్బులతో పాటు ఒక తుపాకీ, చోరీకి ఉపయోగించే వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్లు నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న విడుదలవుతోంది. తాజాగా కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. దీనికి చిత్ర యూనిట్ అంతా హాజరైంది. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH